ఈ మోటో H70 ప్రోని అయితే లాంచ్ అయితే చేసిర్రు కానీ ఇది సేమ్ ప్రీవియస్ ఫోన్ డిజైన్ లెక్కనే ఉన్నది. దీని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే చెప్తా. ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఫోన్ అయితే ఒకవేళ కొంటే లేదంటే ఏదైనా మోటో ఫోన్ యూజ్ చేసినా ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దీంట్లో కొన్ని ఫీచర్స్ అయినా మీ ఫోన్లో ఉండొచ్చు. ఫస్ట్ అయితే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్లోకి వచ్చేస్తే మీకైతే ఇక్కడ అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. వాల్పేపర్ అట్లా మీరైతే మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరైతే ఇట్లా మీరైతే 3D ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. డెప్త్ ఎఫెక్ట్ అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ అయితే ఎఫెక్ట్స్ అయితే ఒకసారి మీరు చెక్ అయితే అండి ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయని. క్లాక్ అయితే మీకు డిఫరెంట్ స్టైల్ అయితే ఇచ్చిలో డిఫరెంట్ స్టైల్లో మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు క్లాక్ని అయితే. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఇట్లా హారిజాంటల్ లాక్ అయితే ఇచ్చింది కదా. ఈ మోటో వాళ్ళు కూడా హారిజాంటల్ లాక్ అయితే ప్రొవైడ్ అయితే చేసిళ్ళు. వీడియో శాంపుల్ అయితే చూసుకోవచ్చు. మీకు అయితే స్క్రీన్ పైన వేసిన 183 గ్రామ్స్ అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి IP69 రేటింగ్ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. మీకైతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకైతే ప్రీమియం అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే. ఫ్రంట్ డిస్ప్లే కూడా 6.8 ఇంచెస్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. 10-bit ప్యానల్ అయితే HDR10+ సపోర్ట్ కూడా ఉన్నది ఈ డిస్ప్లేలో. మీకైతే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిళ్ళు. పీక్ బ్రైట్నెస్ అయితే 5200 పీక్ బ్రైట్నెస్ ఇచ్చిళ్ళు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు ఫ్రంట్ అయితే. మీకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మీకైతే కొన్ని కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి అయితే మనం అయితే చెక్ అయితే చేద్దాం. ఇంకా లాక్ స్క్రీన్లోకి వచ్చేసి ఇక్కడ అయితే ఉంటుంది మీకైతే స్లీప్ డిస్ప్లేలో. ఇక్కడ నుంచి మీరు అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే మీకైతే లుక్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది అయితే మీకైతే 40,000కి వస్తుంది ఫోన్ అయితే. ఆ 40,000లో మీకైతే ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇస్తారు. దీనిలో అట్లనే తీయలేదు, ఒకటి నచ్చలే నాకైతే. ఇంకా ఎడ్జ్ లైటింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. మీకైతే ఎడ్జ్ లైటింగ్ అయితే ఆన్ చేసుకుని ఇట్లా ఫోన్ కాల్స్ అవన్నీ వచ్చినప్పుడు మీకైతే ఎడ్జ్ లైటింగ్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఒక 4-5 కలర్స్ అయితే ఇచ్చిల్లో. మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. హలో UI మీద రన్ అవుతుంది. Android 16 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే క్లీనే ఉంటుంది. ఇంకా 3 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్లో. మీకైతే ఇంకా మోటో AI అని ఉంటుంది. దాంట్లో చాలా ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు అయితే ఒకసారి చెక్ అయితే చేయండి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ. ఇంకా సర్కిల్ టు సర్చ్ అయితే ఉంటుంది. సర్కిల్ టు సర్చ్ అన్ని ఫోన్స్లలో ఇస్తారు. ఈ ఫోన్లో కూడా మీకు అయితే స్కిప్ అయితే సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే. పర్సనలైజేషన్స్లోకి వచ్చేస్తే మీకు అయితే ఇక్కడ అయితే చాలా కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఐకాన్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ యానిమేషన్ ఇట్లా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మోటో గెస్చర్స్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇట్లా బ్యాక్ సైడ్ 2 times ట్యాప్ చేస్తే ఇట్లా స్క్రీన్ షాట్ వచ్చేటట్టు పెట్టినాం. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చెక్ అయితే చేయండి. మనం అయితే స్క్రీన్ షాట్ పెట్టినాం. ఇట్లా అయితే స్క్రీన్ షాట్ వస్తుంది. బ్యాక్ సైడ్ ట్యాప్ చేస్తే ఇట్లా ఫ్లిప్ చేసినా మీకైతే ఇట్లా కెమెరా ఓపెన్ అయితే పెట్టినా మనం అయితే. ఇంకా ఫ్లాష్ కూడా ఉంటుంది. మీకైతే ఇట్లా సైడ్కి అయితే స్వైప్ చేస్తే మీకైతే ఫ్లాష్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. ఈ కూల్ ఉంటాయి ఫీచర్స్ అయితే మోటో వాళ్ళే. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. వీళ్ళైతే 90W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు బాక్స్లో. MediaTek Dimensity 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. 13 lakhs ప్లస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది మీకైతే. ఈ ఫోన్ అయితే డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. BGMI అయితే స్మూత్ ప్లస్ 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది ఈ ఫోన్లో. మీకైతే UFS 4.1 మీద వస్తుంది ఫోన్ అయితే. LPDDR5X RAM మీద వస్తుంది. ఇంకా మోటో వాళ్ళది మోటో గేమ్ టైం అనేది ఉంటుంది. దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. ఫ్రంట్ బ్యాక్ కెమెరా స్పెక్స్ ఏమేమి ఇచ్చిందని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఫ్రంట్ బ్యాక్ మీరు అయితే 4Kలో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియోని అయితే HDR10+ సపోర్ట్ కూడా మీరు అయితే HDR వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్లూటూత్ 5.4 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. Wi-Fi 6E అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. మీకైతే NFC సపోర్ట్ కూడా ఉన్నది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది. 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే. ప్రీ అప్డేట్ గ్లాస్ కూడా ఇవ్వాలి. వీళ్ళైతే బాక్స్లో పౌచ్ కూడా లేదు దీనిలో మీకైతే. ఇంకా మోటో సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉంటుంది దీంట్లో. మీరైతే కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి చాలా మీకైతే. ఇక్కడ నుంచి మీరైతే సెక్యూర్ ఫోల్డర్లో ఏదైనా యాప్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. మీకైతే హైడ్ చేసుకోవాలన్నా అట్లా హైడ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే సెక్యూర్ ఫోల్డర్లో యాప్ అయితే ఇక్కడ నుంచి యాడ్ అయితే చేసుకుంటే మీకైతే ఇక్కడ నుంచి హైడ్ అయితే చేసుకోవచ్చు. యాప్లకు సపోర్ట్ కూడా ఇచ్చి ఇక్కడ నుంచి అయితే మీరైతే యాప్స్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు సింపుల్గానే అయితే. ఇక్కడ నుంచి మీరైతే ఫస్ట్ అయితే ప్యాటర్న్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు నచ్చిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏ యాప్ లాక్ చేయాలనో యాప్ అయితే మీరైతే ఆన్ అయితే చేసుకోండి. ఇట్లా యాప్ లాక్ అయితే మీకైతే వస్తుంది. ఇంకా సెక్యూర్ పవర్ ఆఫ్ అయితే ఉంటుంది మీకైతే. ఇదైతే ఆన్ చేసుకుంటే మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు అయితే మీ ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది. మీ ఫింగర్ ప్రింట్ అయితే పెడితేనే ఫోన్ అయితే మీకైతే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చినది అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.